హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఇక్కడ మీ విషయంలోని అలానే థర్డ్ పార్టీ వారి విషయంలోని యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. ఈరోజు డైస్ రీడింగ్లో మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి అసలు మీ పర్సన్ దృష్టిలో మీరు ఎక్కువ అవుతున్నారా, ఈ థర్డ్ పార్టీ వారికి రెస్పెక్ట్ ఇస్తున్నారా, అసలు మీ విషయంలోని ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీరా థర్డ్ పార్టీ వారా, యూనివర్స్ కూడా మీ విషయం గురించి థర్డ్ పార్టీ వారి గురించి తెలిసేలా చేయాలనుకుంటున్నారా మీ పర్సన్కి. దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. అంటే యూనివర్స్ వచ్చేసి మీ పర్సన్కి మీ విషయం అండ్ థర్డ్ పార్టీ వారి విషయం గురించి ఏం చెప్పబోతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఈ ఎనర్జీస్ అన్నవి సోల్ ఎనర్జీస్ అన్నమాట. ఇవి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను షఫల్స్ చేసి. అండ్ మొదటి ప్రశ్న ఏమో మీకు సంబంధించి యూనివర్స్ మీ గురించి అసలు ఏం చెప్తున్నారు. అండ్ రెండవ ప్రశ్న ఏమో మీ పర్సన్ గురించి. అండ్ మూడవ ప్రశ్న ఏమో థర్డ్ పార్టీ వారి గురించి. అండ్ రిమైన్ 3 ఎనర్జీస్ ఉంటాయి కదా, అవి క్లారిఫికేషన్ అండి. ఏ కార్డుకి ఏది వస్తుందో దానికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డు కింద చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. ఇది వచ్చేసి డైస్ రీడింగ్లో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అండ్ వారి పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారు. ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి డివైన్ మ్యారేజ్ అన్నది కనిపిస్తుందండి. ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. 1 2 3 4 5 6. ఇది బాటమ్ ఆఫ్ డెక్ డివైన్ మ్యారేజ్ అనేది కనిపిస్తుంది. ముందుగా మీ ప్రశ్న చూసే వ్యూవర్స్ గురించి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. 1 ఇదండి మీ ఎనర్జీ దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మీ పర్సన్ గురించి యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు. 5 1 2 3 4 5. ఇది అంటే దీనికి ఇలా తీసుకోవచ్చండి. అండ్ మూడోది థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పబోతున్నారు. 6 1 2 3 4 5 6. ఓకే, ఇవండి ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి. ఇది మీ గురించి రావడం అయితే జరిగింది. ఇది మీ పర్సన్ గురించి, ఇది థర్డ్ పార్టీ వారి గురించి. యూనివర్స్ మీకు చెప్పేది ఏంటంటే మీకు ప్రతి విషయం అర్థమైపోతుందండి. జరిగేది జరగబోయేది కూడా. కొన్ని విషయాలు మిమ్మల్ని భయపెట్టేలాగా బాధపడేలా చేస్తున్నాయి, కానీ మీరు కొంచెం మెంటలీగా స్ట్రాంగ్ అయితే ఉండాలి. భ్రమల్లో ఉండొద్దు. ప్రతి సిచ్యువేషన్ అనుమానించేలాగా ఉండకూడదండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రపంచంలో జరిగేవన్నీ మీ లైఫ్లోనే జరుగుతాయన్న భయం మీలో అయితే ఉంది, కానీ మీకు రియాలిటీగా జరిగేవి సొసైటీలో జరిగే వాటికి కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. అంటే మీ లైఫ్ సొసైటీలో ఉండే లైఫ్లో అయితే ఉండదు. సొసైటీ లైఫ్కి మీ లైఫ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఏ విషయానికి భయపడుతున్నారో ఆ భయం కాస్త మీ లైఫ్లో ఒక చేంజెస్ అనేది కనిపిస్తుంది. మీరు నిజ జీవితంలో బ్రతకాలని అయితే అనుకుంటున్నారండి. మీకు నిజాయితీగా ఉండాలన్నా అండ్ రిలేషన్షిప్లో కూడా జెన్యూన్గా ఉండాలన్నా, అంటే నిజాయితీగా ఉండాలి. ఎక్కడ ఏ తప్పు చేయకుండా మీరు ఎలా ఉన్నారో అలానే ఉండాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళైనా మీ లైఫ్లో ఉండేవాళ్ళైనా వారు ఎవరైనా కావచ్చు, మీరు వారిలాగా తప్పు చేయరు. అంటే
మోసం చేయడం కానీ, వేరే వారి మాటలు విని ఇబ్బంది పెట్టడం కానీ, వారి నుంచి మీరు నేర్చుకోరండి. మీరు మీలా ఉంటారు. మిమ్మల్ని అబద్ధం చేసుకు వెళ్ళిపోయినా సరే ఎప్పటికైనా మీరే గెలుస్తారు. యూనివర్స్ చెప్పేది ఇదే. ఎప్పుడు మీరు ఒకరి జీవితం చూసి మీ జీవితం కూడా ఇలానే అని కంపేర్ చేసుకోవద్దని యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఎలా ఉంటేనే, ఏ ఆలోచనలు ఉంటేనే అవే రియాలిటీగా మారుతాయండి. అందుకే నెగిటివ్గా ఆలోచించడం మానేయమని యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీకు ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఎదుటివారు మీతో ఎవరైనా మాట్లాడారనుకోండి, మీకు ఎవరి గురించైనా తెలుసుకున్నారనుకోండి, రిలేటివ్స్ కావచ్చు, మీ పర్సన్ గురించి కావచ్చు, థర్డ్ పార్టీ వారి గురించి మీ మైండ్లో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి జరిగే విషయం మీకు తెలిసిపోద్ది. మీరు అంటారు, నేను అన్నాను కదా, అలాగే జరుగుతుంది కదా, జరిగింది కదా, అలా మీరు చెప్తారనమాట. అంటే వారి లైఫ్లో ఏది జరిగినా సరే మీకు తెలిసిపోతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏ ఆలోచన అయితే వస్తుందో అది రియాలిటీగా మీకు కళ్ళకి కనిపిస్తుంది. అంటే మీ ఆలోచనలు నిజమవుతాయి. ఎదుటి వాళ్ళలో ఏం జరుగుతుందో అని మీ మనసుకు తెలుస్తుందో అదే నిజమవుతాయి. అందుకే నెగిటివ్గా ఆలోచించొద్దండి. కానీ మిమ్మల్ని బాధ పెట్టేవారైనా, మీరు ఎవరి వల్ల బాధపడుతున్నా సరే వారి లైఫ్లో ఏం జరుగుతుందో మీరు ముందుగానే గెస్ చేయగలరు. మీరు అంటారు, వారి లైఫ్లో జరుగుతుంది తెలుసు, వీరు ఇలానే చేస్తారు మీకు తెలుసు అన్నట్టుగా మీరు మాట్లాడగలుగుతారు. మీరు అయితే ప్రజెంటు భ్రమల్లో అయితే ఉండొద్దండి. ప్రతిదీ అనుమానించద్దు, అబద్ధం చేసుకోవద్దు, అపనమ్మకంతో ఉండొద్దు. మీరు సెల్ఫ్గా మీ మీద మీకు ఒక నమ్మకం ఉంది. మీరు ఎలాంటి వారో మీకు తెలుసు. ఎవరేమంటే మీకేంటి, మీ గురించి మీకు తెలిసినప్పుడు ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో జరిగేది కూడా మీకు ముందుగానే తెలుస్తుందండి. ఎదుటి వాళ్ళ లైఫ్లో కూడా జరిగేది కూడా మీకు అనిపిస్తుంది, కానీ అది రియాలిటీగా మారిపోతుంది అనమాట. అంత పవర్ అయితే ఉంది. యూనివర్స్ చెప్పేది అదే. మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోవాలి. ఎక్కడ ఏ విషయంలోని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఇక్కడ డివైనే మిమ్మల్ని గైడ్ చేస్తుంది అనమాట. డివైన్ గైడెన్స్ మీకుంది. ప్రతి విషయం మీకు ముందుగానే తెలుస్తుంది. మీరు ఏ మాటైనా ముందుగానే చెప్పగలరు. అంత ఇంటెలిజెంట్ పవర్ అయితే మీలో అయితే ఉంది. ఇక్కడ యూనివర్స్ చెప్పేది ఇదే. మీకు ఏ విషయం ఎవరు చెప్తే మీరు తెలుసుకోవడం కదండి, మీకు మీరు తెలుసుకునేలాగా. అంటే యూనివర్సే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ముందుగా జరిగే విషయాలన్నీ మీకు తెలిసిపోతే ఈ రకంగా కూడా మీరు హీల్ అవటం అయితే జరుగుతుంది. మీరున్న ప్రాబ్లమ్స్లోని మీరు ఈ లైఫ్ ఇంకెంతే ఇలానే ఉంటుంది, మారదు, సొసైటీని చూసి మీ లైఫ్ని అయితే కంపేర్ చేసుకోకూడదండి. మీ లైఫ్ వేరు, సొసైటీ లైఫ్ వేరు. ఆ లైఫ్లో మీరు ఎప్పుడు వెళ్ళట్లేదు కదా, మీరు మీలా ఉన్నారు కాబట్టి మీకు యూనివర్స్ గైడెన్స్ అనేది ఇస్తుంది. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దని యూనివర్స్ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూస్తే, మీ పర్సను కొంచెం ఇమ్మెచ్యూర్ మైండ్ అండి, చిన్నపిల్లల తత్వం. వీళ్ళు తెలివిగా మాట్లాడతారు, తెలివిగా ఉంటారనుకుంటారు, కానీ తెలివి తక్కువ వేషాలు వేయటం వల్లే కదా ఇక్కడ మీ విషయంలోని థర్డ్ పార్టీ వారి విషయంలోని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. వాళ్ళకి ఏది మంచో ఏది చెడ్డో తెలియదండి. చూసేదంతా మంచిదనుకుంటారు, వినేదంతా మంచిదనుకుంటారు. ఇప్పుడు చెప్పే మాటలు విని కూడా ఎదుటి వాళ్ళు చెడ్డగా అనేసుకుంటారు. అలా మనస్తత్వం అయితే అలా ఉంది. ఈ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, వీళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు గతంలో. మీరు లేని లైఫ్లో మీరు ఒక భయం అనేది ఉందండి. అదే భయంతో బ్రతుకుతున్నారు. వీళ్ళకి ఎలా అంటే, ఇప్పుడు మీరు కోపంతో మాట్లాడితే మీరు చెడ్డవాళ్ళు అయిపోతారు వీరి దృష్టిలో. అదే ప్రేమగా ఎవరైనా మాట్లాడారనుకోండి, వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. ఇలా ఈ పర్సన్కి ఒకరికి ఈజీగా నమ్మేయటం అదే నిజం అనుకుంటారు, కానీ మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు. అండ్ వీరైతే మీ విషయంలో తెలియనితనం, మీ విషయంలో తెలియనితనం అండి. ఇప్పుడు ఏంజల్స్ నంబర్స్ చెప్తానే ఉంటాయి, మీ పర్సన్ని గైడ్ చేస్తూనే ఉంటాయి. యూనివర్స్ కూడా గైడ్ చేస్తూనే ఉంటాయంట. ఎవరి సోల్ పర్పస్ విషయంలో, అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరు ఉండేది, ఎవరి దూరం చేసేది, ఇలా సోల్ పర్పస్ అయితే ఉందండి. మీ పర్సనల్ లైఫ్లో ఉండేది మీరా, లేదంటే థర్డ్ పార్టీ వారా? అసలు మీ పర్సన్ ఎవరిని ఎంచుకుంటున్నారు, ఎవరితో ఉండాలనుకుంటున్నారు, ఎవరి వైపు మాట్లాడుతున్నారు, ఎవరు దూరంగా ఉంచాలనుకుంటున్నారు, వీరి
మైండ్ సెట్ అయితే చిన్నపిల్లల మనస్తత్వం అండి. వీరు ఏది ఎంచుకుంటే అదే జీవితం అనుకుంటారు. ఇక్కడ ఏంజెల్స్ నెంబర్స్ కూడా చెప్పేది ఇదే. వీరు జీవితంలో వాళ్ళకి కావలసిన వారే దూరం చేసుకుంటారు, అండ్ కాని వారినేమో వారితో ఉండాలనుకుంటారు. అలాంటి కన్ఫ్యూజన్ మైండ్ అయితే ఈ పర్సన్కి అయితే ఉంది. కానీ వీళ్ళకి ఒక సోల్ పర్పస్ అయితే ఉందండి జీవితంలో. మీతో ఎంతవరకు ట్రావెల్ చేయగలరు, ఏ థర్డ్ పార్టీ వారికి ఎందుకు ఇంత ప్రేమగా ఉండడం, అంత బాండింగ్ ఉండటం, ఎఫెక్షన్, లవ్, మీరేంటి, మిమ్మల్ని ఒకలాగా ఈ థర్డ్ పార్టీ వారిని ఒకలాగా చూడడం ఏంటి? ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ అంతలా చూడలేదు కదా మీరు చూసినట్టు. కానీ ఏంటి అంటే ఇది ఒక సోల్ పర్పస్ అనమాట. మీ పర్సన్ ఒక సోల్ పర్పస్ లెవెల్లో అయితే ఉన్నారు. గతంలో జరిగిన విషయాలు బయటపడడానికి మీతో షేర్ చేసుకున్న విషయాలన్నీ కూడా థర్డ్ పార్టీ వారితో షేర్ చేసుకోవడం అయితే జరిగిందండి. అందుకే థర్డ్ పార్టీ వారంటే కొంచెం రెస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. వారు ఏం చెప్పినా వినేస్తారు. అబద్ధాలు నిజాలు ఇవేమీ అవసరంలా. మీ పర్సన్కి ప్రేమకి మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రేమ కాదండి. వాళ్ళు ఇంకా చెప్పలేము. ఇంక చెప్పాను కదా చిన్నపిల్లల మనస్తత్వం అని, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా ఉంది. చాలా భయస్తులు. చూడ్డానికేమో నార్మల్గా కనిపిస్తారు కానీ భయం ఎక్కువండి. గొడవలు పడతారు కానీ ఇంట్లో గొడవలు పడతారు కానీ బయట వాళ్ళకి సమాధానం చెప్పలేరు. కొంచెం ఆ మెంటాలిటీ ఏంటంటే ఇంట్లో మాట్లాడతారు కానీ బయట వాళ్ళకి సమాధానం చెప్పలేరు. అలా ఎదుటి వాళ్ళు మోసం చేసినా ఏంటి ఇలా చేస్తున్నామని కూడా అడగరు. అది మిమ్మల్ని అయితే అనుకోండి లోకో చేసి మాట్లాడేస్తారు. ఇలాంటి మైండ్ సెట్ ఈ పర్సన్. యూనివర్స్ కూడా చెప్పేది ఇదే. మీ పర్సను ఒకళ్ళతో లైఫ్ అయితే కోరుకుంటున్నారు. అది మీరా థర్డ్ పార్టీ వారా? ఇప్పుడు కన్ఫ్యూజన్ మైండ్లో అయితే ఉందండి. వారిని గైడ్ చేసేది మీ పర్సన్ని గైడ్ చేస్తూనే ఉన్నారు కానీ మీ పర్సన్ పట్టించుకోవట్లేదు. యూనివర్సు మీ పర్సన్ని గైడ్ చేస్తూనే ఉన్నారు కానీ మీ పర్సన్ పట్టించుకోవట్లేదు అన్నట్టుగా యూనివర్స్ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడితే, థర్డ్ పార్టీ వారు వచ్చేసి వీళ్ళొక కార్మిక్ రిలేషన్గా చెప్తున్నారు. యూనివర్స్ వచ్చేసి వీరు లైఫ్లో ఉన్నారు అంటే, ఇప్పుడు మీరు బాధపడుతున్నారంటే అది కర్మ అన్నమాట. మీ పర్సన్ లైఫ్లో ఉన్నారంటే అది కర్మనే. అంటే వీరి వల్ల మీరు బాధపడుతున్నారు. వీరంతటి వీరు మిమ్మల్ని మీతో మాట్లాడకపోయినా, మీతో లేకపోయినా సరే, మీతో మాట్లాడినా సరే వీరి వల్ల మీరు బాధపడతారే తప్ప వీరికి మీకు సంబంధం అయితే కర్మబంధం అనేది కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ రెస్పెక్ట్ చేస్తున్నారంటే ఇది ఒక సోల్ పర్పస్. మరి ఈ థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని బాధ పెట్టవలసిన అవసరం ఉంది. మీరు వారి లైఫ్లోకి వెళ్ళలేదు కానీ వీరే మీ లైఫ్లోకి వచ్చారంటే అది కర్మబంధం అండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి వీళ్ళు ఎప్పటికైనా రిలీజ్ అయిపోతారు. అంటే మీ లైఫ్ నుండి రిలీజ్ అయిపోతారు. మీకు మీ పర్సన్ మధ్యన రిలీజ్ అయిపోతారు ఎప్పటికైనా. వీళ్ళు అసలే జీవితాలు తారుమారు చేసేస్తారండి మాటలతోటి. ఇప్పుడు వినేవాళ్ళు ఎంతైనా వింటారు. ఏదో ఒక రోజు వీరి నిజ స్వరూపాలు బయటపడతాయి. వీరి మాట తీరు మారుతుంది. వీరి వల్ల ఒకరు నష్టపోతారు అండ్ రిలేషన్ కూడా బ్రేక్ అవుతాయి. కానీ వీరు చచ్చేదాకా అయితే మారండి. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళ లవ్ చూసినా, జీవితం చూసినా ఓర్వలేనితనం అనమాట. అలా ఈ పర్సన్ మైండ్కి తీసేసుకుని ఈర్ష్యాభావంతో మాట్లాడతారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూడడం అయితే జరుగుతుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఒకలా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళతోటేమో మాటలు హర్ట్ చేసేలాగా మాట్లాడతారండి. ఇలాంటి థర్డ్ పార్టీ వారు ఇలాంటి వారు అనమాట. వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. అండ్ వీరు ఏంటంటే ప్రేమని చూపిస్తారు కానీ అది నిజమైన ప్రేమ అయితే కాదు. జస్ట్ వీళ్ళ అవసరానికైతే ఉంటుంది. వీళ్ళు డివైన్ మ్యారేజెస్ అంటే సంబంధాలు చెడగొడతారు. అండ్ ఇప్పుడు మీకు మీ పర్సన్కి మ్యాచ్ ఓకేందనుకోండి, వీరి వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి రిలేషన్ బ్రేక్ చేసుకుంటారు. అదే మీరు మీ పర్సన్ భార్యాభర్తలు అనుకోండి, వీరి వల్ల గొడవలు ఎక్కువ జరుగుతాయి. ఇది ఒక కర్మ అనమాట. వీరితో ఏంటి కర్మ అంటారు కదా, ఆ కర్మ లాంటిది అనమాట. అండ్ ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి. జీవితంలో వీరి వల్ల మీరు బాధపడతారే, ఇబ్బంది పడతారు కానీ వీరు జీవితాంతం అయితే ఉండరు. ఎప్పటికైనా వాళ్ళు మీ పర్సన్ నుండి దూరం అయిపోతారు.
ఇక్కడ వీరు మీ లైఫ్లోకి వచ్చారు అంటే మీకు ఒక మంచి అనేది జరుగుతుందనే కానీ జరగదని కాదండి. బాధపడతారు. గత జన్మలో మీరు వీరికి ఏమైనా హాని చేసుంటే, వీరికి ఏమైనా రుణపడి ఉంటే ఈ జన్మలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నట్టుగా తీసుకోవచ్చు. యూనివర్స్ చెప్పేది ఇంతే. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చేసి డిప్రెషన్ లెవెల్ అయితే ఉంటారు లైఫ్లో. ఇంకా వాళ్ళకి జీవితాంతం మారకపోయినా సరే వీళ్ళని ప్రేమించే వాళ్ళు తక్కువ ఉంటారండి, మాట్లాడే వాళ్ళు తగ్గిస్తారు. అలా వీరి లైఫ్లో వీళ్ళ ముందు ఒకలాగా ఉంటుంది, చివరి కాలంలో ఒక లైఫ్ అన్నది ఉంటుంది. ఒకరి జీవితం స్పాయిల్ చేయాలంటే చాలా ఈజీ, కానీ కలపాలంటే చాలా కష్టం. యూనివర్స్ చెప్పేది డివైన్ మ్యారేజ్ అయితే కనిపిస్తుంది. మీరు భ్రమల్లో బ్రతకొద్దు, మీకు నచ్చిన లైఫ్ మీకు ఉంటుందన్నట్టుగా యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ కూడా అసలు ఏమంటున్నారు కూడా చూద్దాం. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరైతే లైట్ తీసుకోండి. ఇప్పుడు ఈ కార్డ్స్ అనేవి ఏమేమి సమాధానం చెప్తున్నాయో చూద్దాం. ఇవి కూడా 3 కార్డ్స్ అయితే తీస్తానండి. మొదటిది మీది, రెండవది పర్సన్ది, మూడవది థర్డ్ పార్టీ వారిది. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూసే వ్యూవర్స్ గురించి, వారి పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి అసలు ఏం చెప్తున్నారు. ఫస్ట్ మీదండి. లవర్స్ కార్డ్ వచ్చింది చూసారా. ఓకే, నెక్స్ట్ ఈ కార్డు కూడా తీస్తాం, క్లారిఫికేషన్ కదా. 7 ఆఫ్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ పర్సన్ది అండ్ క్లారిఫికేషన్. నెక్స్ట్ థర్డ్ పార్టీ వారిది క్లారిఫికేషన్. కార్డ్స్ ఈ విధంగా వచ్చాయి. మీది లవర్స్ కార్డ్ అయితే వచ్చిందండి. మీ ఎనర్జీస్ కార్డ్ లవర్స్ కార్డ్ అయితే రావటం అయితే జరిగింది. అండ్ 7 ఆఫ్ హ్యాండ్స్. మీరు చాలా మెంటల్ టార్చర్లో ఉంటున్నారు. అంటే మీకు మీరు ఒక విధమైన మానసిక వేదన అనేది కనిపిస్తుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ మీరు ఫైట్ చేస్తున్నారండి, సిచ్యువేషన్స్ మీద ఫైట్ చేస్తున్నారు. మీరు ఒకరిని కావాలనుకున్నా, ఒకరితో జీవితం ఉండాలనుకున్నా వారికి స్టిక్ అయిపోయారు. ఎవరికి ఏం సమాధానం చెప్పినా మీరు ఒకటే సమాధానం మారలేదు, మీ మైండ్లో ఆలోచనలు మారలేదు. ఒకదానికే స్టిక్ అయిపోవడం వల్ల మీ దగ్గర ఒకటే సమాధానం అయితే ఉంది. మీ లైఫ్లో మీరు కోరుకున్న వారితోటి జీవితం ఉండాలని అనుకుంటున్నారు. మీరు ఎంతవరకైనా వెళ్తారు, సిచ్యువేషన్స్ మీద ఫైట్ చేస్తారు. మీరు కోరుకున్నట్టు జీవితం గురించి ఎంతవరకైనా వెళ్తారన్నట్టుగా మీరైతే మాట్లాడుతున్నారు. మీ ప్రేమ నిజమైంది. మీతో ఉన్నవారితోటి మీరు జీవితంలో పోరాడతారు అండ్ గెలుస్తారు కూడా. మీ సిచ్యువేషన్ ఏంటంటే మీ లైఫ్లో ఉన్నవారితోటి మీకు కొంచెం మనస్పర్ధలు రావచ్చు, విభేదాలు రావచ్చు, కానీ బంధం నిలబెట్టుకొని విడిపోవాలని అయితే మీరు ఎప్పుడు అనుకోరండి. అసలు మీకు కోపం రావడానికి అండ్ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి మీ లైఫ్లో మీ పర్సన్ వల్లే ఇవన్నీ ఇబ్బందులు అన్నమాట. మీ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు ఎదురు చూస్తున్నారు, కానీ వారి నుండి ఎటువంటి రెస్పాండ్ అయితే ఉండట్లేదు. థర్డ్ పార్టీ వారి వైపే మాట్లాడుతున్నారు, కానీ మీ వైపు ఎప్పుడు ఆలోచించట్లేదు. మీరెప్పుడూ ఒకలానే ఉన్నారు, ఒకలానే ఆలోచిస్తున్నారు, ఒకలానే మాట్లాడుతున్నారు. జీవితం కూడా మీరు ఎప్పుడైతే ఒకరికి స్టిక్ అయ్యారో వారితోటే ఉండాలనైతే అనుకుంటున్నారు. మీ సిచ్యువేషన్ అయితే ఇది క్లారిఫికేషన్గా. ఇప్పుడు మీ పర్సన్ ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు ఎవరితో ఉంటే ఒకళ్ళు బాధపడతారు, ఎవరి మాట వింటే ఒకళ్ళు నష్టపోతారు. ఇలా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎమోషనల్ డ్యామేజ్ కూడా కనిపిస్తుందండి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ కానీ. ఇప్పుడు మీ పర్సన్ ఎటు కాకుండా ఇటు మీరున్నారని చెప్పలేరు, ఇటు థర్డ్ పార్టీ వారి మాట వింటున్నారని కూడా చెప్పలేకపోతున్నారు. ఒంటరిగానే ఉంటున్నారు, బాధితులుగా మిగిలిపోయారు. బాధితులుగా అంటే మీ విషయంలో చూస్తే మరి మీతోటి లైఫ్ ట్రావెల్ చేసి ఉన్నారు కదా, చూసేవాళ్ళు ఏమంటారు, మిమ్మల్ని వదిలేశారని, వదిలించుకున్నారని నిందలు కూడా వేస్తారు. అవి వారికి తెలుస్తున్నాయండి. తెలుసుకున్నారు, విన్నారు, చూశారు, అన్ని రకాలుగా విన్నారు. కాబట్టి కొంచెం ఈ రకంగా కూడా వీరు అందరి విషయంలో అందరి వల్ల మాటలు పడుతున్నారు. ఒక బాధితులుగా
ఉండటం అనమాట. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో వీరొకలాగా ట్రీట్ చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు మంచి చెప్తున్నారా చెడ్డ చెప్తున్నారా అంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. వీరు మంచి చెప్పారనుకుంటే ఆ మంచి వల్ల వీరే ఒక బాధితులుగా మిగిలిపోతున్నారు. అంటే వీళ్ళు బాగానే చెప్తున్నారు మాటల ప్రకారం, వీరు ఇవి ఆచరిస్తుంటే వీళ్ళే నష్టపోతున్నారండి. మీ పర్సనే నష్టపోతున్నారు. జీవితంలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని సిచ్యువేషన్. ప్రతిదీ సోల్ జర్నీలు అయితే ఉన్నారు. అంటే చూడండి, మనసు ఒక చోట తను ఒక చోట అంటారు కదా. ఇప్పుడు 10 మందిలో కూర్చుని ఆలోచించినా సరే మీ గురించి ఆలోచిస్తారు, ఏవేవో ఆలోచనలతోటే ఉంటారు. కానీ కంటికి కనిపించేవి వీరు పట్టించుకోరండి. వీళ్ళ ఊహల్లోనే ఎక్కువ ప్రతిదీ. వీరిప్పుడు మీ మీద చెడ్డ చెప్పారనుకోండి, నిజంగా అలా జరిగిందా, అసలు ఏంటి, ఇలా ఊహల్లోకి వెళ్ళిపోతారు. అదే మీ గురించి ఎవరైనా మీరు బాధపడుతున్నారు, మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారంటే అసలు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అంటే ప్రతిదానికి మీ పర్సన్ మీదే సిచ్యువేషన్స్ అటాక్ చేస్తున్నాయి. ఇటు మీ విషయంలోని థర్డ్ పార్టీ వారి విషయంలో. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ వారా థర్డ్ పార్టీ వారా అంటే ఎవరి వారు కాదండి. ఒంటరిగా ఉండి వారి మంచి చెడ్డ అనేది తెలుసుకుంటున్నారు. వారికి ఏమీ తెలియట్లేదు. యూనివర్స్ గైడ్ చేసినా పట్టించుకోవట్లేదు. అలాంటి అయోమయం అంధాకారం స్థితిలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. కింగ్ ఆఫ్ కప్స్ చూడండి, ఎమోషనల్గా అసలు ఏం వారికి అర్థం అవ్వట్లేదు. సిచ్యువేషన్స్ ఏమో అసలు ఇలా ఉన్నాయి. వీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు. ఇటు వీళ్ళ మాట వినాలా, ఇటు మీ గురించి ఆలోచించాలా అన్నట్టు ఈ పర్సన్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి ఉంటే, థర్డ్ పార్టీ వారు ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడతారండి. ఫోన్లోనే అన్నీ లేనిపోని కల్పించి చెప్పడం. మీ పర్సన్ తోటి మాట్లాడింది కూడా ఈ రకంగానే. అండ్ మీరు విడిపోవడానికి, మీ మీద నిందలు వేయడానికి, ప్రతిదీ మీ పర్సన్ తోటి వీళ్ళు ఎక్కువ ఫోన్లు మాట్లాడి మైండ్ సెట్ డిస్టర్బ్ చేస్తారు. అంటే మైండ్లో చాలా పీస్ఫుల్గా ఉండాలనుకోండి, ఏం మెంటల్ టార్చర్ ఉండవు. వీళ్ళు చెప్పే మాటలు మైండ్లో పెట్టేసుకుని బాధపడుతూ ఉంటారనమాట. వీళ్ళతో ఎక్కువ మాట్లాడారనుకోండి, మంచి వాళ్ళు కూడా నెగిటివ్ పర్సన్లా మారిపోతారు. చెప్పిన మాటలు ఎక్కువ చెప్తారు. ప్రతి విషయం, ప్రతిదీ, అన్ని ఆరాలు వీళ్ళకే కావాలి. అందరి గురించి వీళ్ళు చెప్తూనే ఉంటారు. ఏస్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే వీళ్ళు మీతో కానీ కమ్యూనికేషన్ రావాలైతే అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారండి. మీ పర్సన్ విషయంలో మీకు వార్నింగ్ ఇవ్వటం కానీ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఇది కోపంతో మాట్లాడే మాటలు అనమాట. ఇక్కడ క్లియర్గా మీకు ఏదో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. అది మీరు బాధపడతారా, అది మీకు అనవసరం. వీరు కొంచెం మెంటల్లో ఉండి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళ వైపే పాజిటివ్గా మాట్లాడతారు, కానీ మీ మీద ఎక్కువ నిందలు వేసే అవకాశం కూడా ఉంది. మీరు ఇలా మాట్లాడారు, అలా చేశారు, ఇలా ప్రతిదీ క్రియేట్ చేసి చెప్పడం అనమాట. ఈ సిచ్యువేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూసారు కదా, పేజ్ ఆఫ్ పెంటికల్. ద డివైన్ మ్యారేజ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో వారికి కావాల్సిన విలువైన వస్తువైన మనిషి అయినా ఎవరు అని తలుచుకుంటే, మీ విషయంలో తలుచుకుంటే ఒక ఆలోచన వస్తుంది. థర్డ్ పార్టీ వారి విషయం తలుచుకుంటే, అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి. వారి మాటల్లో కానీ, వారి రిలేషన్లో కానీ, ఒక బాండింగ్లో కానీ, లవ్ కానీ ప్రతిదీ కంపేర్ చేస్తున్నారు. ఇది 6 ఆఫ్ పెంటికల్స్ అంటే వీరా అన్నట్టుగా కంపేర్ చేస్తున్నారు అనమాట. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి. ఇప్పుడు మీ పర్సన్ న్యూ రిలేషన్షిప్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు. మీతోనూ బాండింగ్ కనిపిస్తుంది, థర్డ్ పార్టీ వారితోటి బాండింగ్ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులో మాట చెప్పాలనుకుంటున్నారు, కానీ థర్డ్ పార్టీ వారి విషయంలో భయపడుతున్నారు. డివైన్ మ్యారేజ్ అన్నారు కదా, 4 ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు యూనివర్స్ కూడా మీ విషయంలో మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంది. మీ మనసులో ఏదనుకుంటే అది ముందుగానే మీకు తెలిసిపోతుందండి. మీ పర్సన్ మీతో మాట్లాడతారు, మీకు మంచి ప్రపోజల్ ఇస్తారు. ఇలా మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం జరుగుతుందో అదే మీరు అనుకున్నదే జరుగుతుంది. మీ పర్సన్ అయితే కన్ఫ్యూజన్ మైండ్, మీతో మాట్లాడాలా వద్దా, అసలు ఈ విషయం మీతో చెప్పాలా వద్దా, ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలా లేదా అంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి భయపడుతున్నారనమాట. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్కి ఒక భయం అన్నది ఉంది. అండ్ మీరా అన్నట్టు వీరి వల్ల కొంచెం మెంటల్ టార్చర్ కూడా ఉందండి మీ పర్సన్కి. చిన్నపిల్లల తత్వం కదా, ముందు వీళ్ళు మంచిగానే మాట్లాడతారు, కంట్రోల్ చేస్తారు, కానీ మీ విషయంలోని
మీ పర్సన్ నిర్ణయం తీసుకోవాలంటే ఒక విధమైన భయం అన్నమాట. మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా చూస్తే ఎనర్జీస్ చూద్దాం. అసలు మీ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇవి ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి. నెక్స్ట్ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ వారి గురించి, మీ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ దీనికి సంబంధించి అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. మీరా థర్డ్ పార్టీ వారా? ఆలోచనలు అయితే ఉందండి. జస్టిస్ కార్డు కూడా వచ్చింది చూసారా. మొదటిగా మీ కార్డు 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ థర్డ్ పార్టీ వారు 4 ఆఫ్ సార్డ్స్ అండ్ నెక్స్ట్ మీది అండ్ థర్డ్ పార్టీ వారు అండ్ మీది థర్డ్ పార్టీ వారు. ఇదిగోండి ఎనర్జీ. మీ గురించి ఆలోచిస్తుంటే థర్డ్ పార్టీ వారికి మీకు కంపేర్ చేస్తుంటే వీరికి అనిపించేది ఏంటంటే థర్డ్ పార్టీ వారితోటి మాటలు కూడా నచ్చట్లేదు, అసలు మనశ్శాంతి లేని లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నానేమో అసలు థర్డ్ పార్టీ వారి మాటలు విని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారన్నట్టుగా మీకు చెప్తున్నారు. థర్డ్ పార్టీ వారి మాటలు ఇప్పుడు చాలా టార్చర్గా అనిపిస్తున్నాయండి. ఆలోచిస్తే మీ విషయంలో తప్పు చేశామన్న భావన వీరిలో అయితే ఉంది. థర్డ్ పార్టీ వారి మాటలు నచ్చట్లేదు, వారి వల్ల కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవ్వటం, మీ విషయంలో చేసిన తప్పుకి మనశ్శాంతి లేకుండా అయితే ఉన్నారు. అండ్ వీరేమంటున్నారు, వీళ్ళ మాటలు వినే కదా, వీళ్ళ వల్లే కదా మీకు దూరమైంది, వీరి నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నారు. మీ గురించి కన్నా ఈ థర్డ్ పార్టీ వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నారు. కొంచెం మెంటల్ టార్చర్ అన్నది, మానసిక శోభ అనేది కనిపిస్తుంది. మెంటల్ టార్చర్ ఏమో థర్డ్ పార్టీ వారి వల్ల, మానసిక శోభ ఏమో మీ గురించి. ఇలా మిమ్మల్ని థర్డ్ పార్టీ వారిని కంపేర్ చేస్తుంటే ఈ రకంగా అయితే ఆలోచిస్తున్నారండి. నెక్స్ట్ మీ విషయంలో పేజ్ ఆఫ్ కప్స్, మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఏదైనా సరే వాళ్ళు సిచ్యువేషన్ బాగున్నా బాగోకపోయినా సరే మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. మీతో మాట్లాడి మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారి విషయంలో వారు ఏమీ సంతోషంగా అయితే లేరంట. వీళ్ళ వల్ల నష్టపోయిందే కానీ వీళ్ళ వల్ల సుఖం లేదు, దుఃఖం లేదన్నట్టుగా ఉంది. అండ్ ఈ పర్సను థర్డ్ పార్టీ వారు కొన్ని వ్యసనాల వ్యామోహాల వల్ల కూడా కొంచెం నష్టపోయిందని కూడా చెప్తున్నారు. అంటే మీరు ఏ రకంగా రిలేటెడ్గా తీసుకున్నా సరే థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అంతా బాగోలేదు. మూర్ఖత్వంగా ఎవరి మాటలు వినకుండా థర్డ్ పార్టీ వారి లైఫ్లోకి వెళ్ళడం, థర్డ్ పార్టీ వారి మాటలు వినడం ఇలా చేశారు కదా. ఇప్పుడు నష్టపోయింది థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సనే. అండ్ మీ విషయంలో తెలివి తక్కువగా చేశారు. అండ్ మీకు ప్రపోజల్ ఇచ్చారు, మ్యారేజ్ ప్రపోజల్ కానీ లవ్ ప్రపోజల్ కానీ ఇచ్చారు. మరి ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ చూసుకుంటామని అనుకున్నారా? అలా కాకుండా మీ లైఫ్లోకి వచ్చింది కూడా వీరికి నచ్చేనండి. మీకు ప్రపోజ్ చేసింది కూడా మనస్ఫూర్తిగానే చేశారు. చిన్నపిల్లల తత్వంగా మీరు ఎందుకు నచ్చారో, మీతో ఎందుకు ఉండాలనుకున్నారో అప్పుడు మీరు నచ్చారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ మూర్ఖత్వంగా మిమ్మల్ని వదిలేసుకు వెళ్ళిపోయి తప్పు చేశామి అని మిమ్మల్ని క్షమాపణ అయితే అడుగుతున్నారు, మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. ఓకే. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారిని హెల్ప్ అడిగినా చేయట్లేదు, థర్డ్ పార్టీ వారి గురించి పట్టించుకోవట్లేదండి. వీరి లైఫ్ వీరి గురించి ఆలోచించుకుంటున్నారని. అండ్ థర్డ్ పార్టీ వారితోటి అంత బాండింగ్ అయితే లేదు. ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్ వారిది, థర్డ్ పార్టీ వారు లోకం వారిది, థర్డ్ పార్టీ వారితోటి అంత ఇదిగా ఏమీ లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మీ గురించి మాట్లాడితే డెత్ కార్డ్ కదా, ఇప్పుడు రీనట్ కార్డ్ అయితే వచ్చిందండి. డెత్ కార్డ్ ఏంటంటే మీతో మళ్ళీ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మీతో ఎండ్ చేస్తారు కదా, రిలేషన్షిప్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, థర్డ్ పార్టీ వారికి భయపడే కదా ఇలా చేశారు. మళ్ళీ మీతో రీనట్ అయితే కావాలని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్
మరి మీ విషయంలో ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారంటే ఎస్, ఇక్కడ మీ విషయంలో ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారంటే 4 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోవడం కానీ, థర్డ్ పార్టీ వారి నుండి దూరంగా వచ్చేయడం కానీ, సంథింగ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాలని అయితే అనుకోవట్లేదు. మీతో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా తీసుకున్నా మీరు లవర్స్ అనుకోండి, థర్డ్ పార్టీ వారి మాటలు లెక్క లేకుండా ఎదిరించో, లేదంటే అక్కడి నుంచి వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం, లేదంటే మిమ్మల్ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మార్చడము, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇక్కడ మీతో ఒక అందమైన జీవితం ఉండాలని అయితే అనుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని ఒక ప్లేస్ చేంజ్ చేసేయాలనుకుంటున్నారండి. థర్డ్ పార్టీ వారి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచాలనేది అనుకుంటున్నారు. లవర్స్ పరంగా చూసుకుంటే తీసుకువెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మనశ్శాంతి లేదు, సుఖం దుఃఖం లేని లైఫ్ అయితే అయిపోయిందండి. వారికి ఎందుకో నచ్చట్లేదు. థర్డ్ పార్టీ వారికి భయపడుతున్నారు కానీ మీ విషయంలో బాధపడుతున్నారు. లైఫ్ ఏదో వెళ్తుంది. జీవితం మీద మనం షఫల్ చేసినప్పుడు జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది కదా, థర్డ్ పార్టీ మత్తు వ్యామోహం అన్నీ వదిలేసినాయండి. ఇప్పుడు మీకు ఎడిక్ట్ అయ్యారు. జడ్జిమెంట్ ఏంటంటే ఈ పర్సన్ చాలా మారారు, అది మీ విషయంలో. ఈ థర్డ్ పార్టీ వారు గురించి ఏం విన్నారో, ఎన్ని విన్నారో, మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు, మిమ్మల్ని ఎందుకు వదులుకున్నారో ప్రతిదీ వారికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ థర్డ్ పార్టీ వారు మీకు ఫోన్ చేసి తిట్టడం కానీ, ఏవేవో మాట్లాడి ఆ కోపంలోనూ బాధలోని, అంటే మీ పర్సన్ ఇలా చేయటం వల్ల వారికి నచ్చదండి, కోపం వస్తుంది. మీతో గొడవ పడ్డానికైనా ఫోన్ చేస్తారు. మీ గురించి మీ పర్సన్కి ఎన్ని చెప్పినా మీ పర్సన్ వినిపించుకోరు. మీ మీద ఇష్టం అనేది పెంచుకుంటారు. వారికి కొంచెం వారితో మాట్లాడడం తగ్గిస్తారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వారి విషయంలో మెంటల్ టార్చర్ అన్నది అనుభవిస్తున్నారు. మీ విషయంలో మానసిక వేదన అనేది కనిపిస్తుంది. ఇలా ఎనర్జీస్ రావటం అయితే జరిగింది. యూనివర్స్ కూడా చెప్పేది ఇదే. మీకు ఒక క్లారిటీ ఇచ్చారు. థర్డ్ పార్టీ వారి గురించి చెప్పడం జరిగింది. మీ పర్సన్ కన్ఫ్యూజన్ మైండ్ అయినా సరే ఆఖరికి మిమ్మల్ని ఎంచుకుంటారు. థర్డ్ పార్టీ వారితోటి ఉండాలని అయితే అనుకోవట్లేదు. మీరు ఎప్పుడు చెప్పినా రీడింగ్ థర్డ్ పార్టీ వదిలేస్తారంటే అది మీరాతండి. మీరు ఎప్పుడు చెప్పినా థర్డ్ పార్టీ వారిని వదిలేస్తున్నారు, జరగట్లేదంటే అది మీరాతండి. చాలామందికి జరుగుతాయని చెప్పలేను. ఎవరి రాత ఎలా ఉంటుందో అలానే జరుగుతుంది. ఇప్పుడు మీ పర్సను ఎలాంటి వారో మీకు తెలుసు. మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో మీకు తెలుసు. థర్డ్ పార్టీ వారు కూడా ఎలాంటి వారో మీకు తెలుసు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి మాటలు వినే కదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సను తెలుసుకొని మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటేనే మళ్ళీ మీరు కలిసే అవకాశం కూడా ఉంది. మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటేనే మీకు క్లారిటీ వస్తుందండి. జనరల్ రీడింగ్లో ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాం కదా. సో జనరల్ రీడింగ్ వేరు, పర్సనల్ రీడింగ్ వేరు. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడు గైడ్ చేస్తుంది. సొసైటీ తోటి మీ లైఫ్ అనేది పోల్చుకోవద్దని చెప్తుంది. అండ్ పర్సన్ గురించి చెప్తుంటే పర్సన్కి ఒక లైఫ్లో ఫస్ట్ నుంచి ఒక కంట్రోల్ చేసే అండ్ ఒకరు భయంలో ఉన్న లైఫ్ అయితే చూశారు. అంటే భయపెట్టి భయంలో బ్రతికే లైఫ్ చూశారు. ఆ భయాన్నే థర్డ్ పార్టీ వారి మాటలు వినేలాగా చేస్తున్నాయి అండ్ మిమ్మల్ని బాధ పెట్టేలాగా చేస్తున్నాయి. థర్డ్ పార్టీ వారు ఏంటంటే అది మీ కర్మ అండి. వీళ్ళు మీకు కర్మబంధం లాంటి వాళ్ళు అనమాట. మిమ్మల్ని ఏడిపించడానికే మీ లైఫ్లోకి వచ్చారు. ఈ రకంగా యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. నేను అలానే రీడింగ్ ఇచ్చాను. మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.